హలో మాధురి. హాయ్ నాగార్జున గారు. ఇదిగో మాధురి, నన్ను గారు గీరు అంటే నాకు నచ్చదు. చక్కగా నాకు కనిపిలు. హలో దువ్వాడ. హాయ్ సార్. ఏంటి మాధురి, మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లోకి రమ్మని మా టీం మీ దగ్గరికి వస్తే మీరు రావని చెప్పారట. అవును నాగ్, నిజమే. అన్ని రోజులు హౌస్ లో ఉండాలంటే కష్టమే. బయట మాకు బిజినెస్లు, ప్రమోషన్లు, పాలిటిక్స్ చాలా పనులున్నాయి సార్. అవి ఎప్పుడు ఉంటాయి, ఎవరో ఒకరు చూసుకుంటారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే మీకెంత క్రేజ్ పెరిగేదో తెలుసా? ఏంటి మాధురి, ఇంత గోల్డెన్ ఛాన్స్ ని ఎందుకు మిస్ చేసుకున్నారు? నాకు బిగ్ బాస్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ కానీ లేదు, అర్థనా లేదు. నీ ఇబ్బంది ఏంటో చెప్పు. నేను నా రాజాని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను నాగ్. నేను కూడా మాధురిని వదిలి ఉండలేను సార్. ఒక్క రోజు తను లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. నా రాజా నా కళ్ళ ముందే ఉండాలి, నాతోనే ఉండాలి. రాజాతో కలిసి దేశమంతా తిరగాలి. మీ బాధ అర్థమైంది, కానీ అదేదో ఇద్దరు హౌస్ లోనే ఉండొచ్చు కదా. హౌస్ లో ఉంటే అంత ఫ్రీ ఉండదు నాగార్జున గారు. మా బాధ వేర్లే. అబ్బా, సిగ్గేస్తుంది సీను రాజా. ఓరి మీ వేషాలు. మీరిద్దరు సిగ్గుపడుతుంటే నాకు చిర్రెత్తుకు వస్తుంది. మీ బాధ అర్థమైందిలే. థ్యాంక్ యూ నాగ్, మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు. ఇదిగో, కావాలంటే ఇలా వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాం.